ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గర్భవతులకు మరి 3 విడతలుగా 15,000 రూపాయలు మరి వాటితో పాటు కేసీఆర్ కిట్టు అని మరి గర్భం నుండి డెలివరీ అయిన తర్వాత కూడా పిల్లలకు ఒక కిట్టు లాంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి గర్భవతి ఇంటి నుండి రావడానికి పోవడానికి కూడా మరి వెహికల్ సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. మరి గర్భవతి మొదటి నుండి డెలివరీ అయ్యే వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో పేరు నమోదు చేసుకున్నాక మరి గర్భం అయిన తర్వాత కూడా మరి బిడ్డకు కూడా ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ గర్భవతులు ప్రభుత్వ హాస్పిటల్లోనే పేరు నమోదు చేసుకుని డెలివరీ కావాలని కోరుకుంటూ మరి ఈ రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవాళ 200 పింఛన్ 1,000 రూపాయల వరకు చేయడము, హ్యాండిక్యాప్ పింఛన్ కూడా మంజూరు చేయడం. మొన్ననే మరి ఏ ఆధారం లేని ఆడవారికి కూడా 1,000 రూపాయలు శాంక్షన్ చేసినందుకు మరి ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మంచిర్యాల పట్టణంలో గత ప్రభుత్వంలో మరి 30-40 డెలివరీ కేసులు ఉండేది. మరి మా ప్రభుత్వం ఏర్పడ్డాక మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మా చైర్మన్, మరి కౌన్సిల్ అందరం కలిసి ప్రతి నెలకు ఒక్కసారి డాక్టర్లతో రివ్యూ మీటింగ్ పెట్టి మరి డెలివరీ కేసులు పెంచాలన్న ఉద్దేశంతో ఈ రోజు వరకు నెలకు ఒక 190 కేసులు మరి ఇక్కడ నార్మల్ డెలివరీలు కానీ సిజేరియన్ చేయడం జరుగుతుంది. మరి అలాగే మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టితో మరి ఇక్కడ హాస్పిటల్ కావాల్సిన పరికరాలన్నీ కూడా వారు మన పెద్దలు ప్రభుత్వాన్ని దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మహిళా సోదరి మనకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా మంచిర్యాల పట్టణంలో మరి ప్రభుత్వ హాస్పిటల్లో పరికరాలు ఏర్పాటు చేయడానికి వారు ఉన్నారని తెలియజేసుకుంటూ మరి మహిళల పట్ల మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు వరాలు కుల్పిస్తున్నందుకు మన ముఖ్యమంత్రి గారు 6 ఆరోగ్యాలతో మరి వారు ఎల్లకాలం ఇలాగే ఉంటూ మరి మన ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు ఇంకెన్నో వరాలు కురిపించాలని మన మహిళలు అందరం వారి వెనువెంట ఉంటూ మరి అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలని కోరుకుంటూ